తర్వాత కాలం త్వరలో ఈ రోజున ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాలు ఇన్ని దశాబ్దం గడిచినా కూడా మనం 10 రోజులు కూడా ఆయనకి ఒక రోజు కేటాయించి ఆయన పుట్టినరోజుని వర్ధంతి కూడా జరుపుకుంటూ మనందరం స్నేహించడం జరుగుతుంది. మరి అటువంటిది ఎక్కడో ఇటలీ నుంచి మన రాజీవ్ గాంధీ వివాహం చేసుకుని ఇక్కడికి వచ్చి మరి గాంధీ గారి కోడలుగా ఇందిరాగాంధీ కోడలు ఇక్కడికి వచ్చి ఏదో మంచి చేస్తుంది కదా అని అనుకుంటే మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి తీవ్ర అన్యాయం చేసి రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించి మరి ఎట్లా పరిపాలన అంటే మనకు తెలియదు. పుస్తకాల్లో చదువుకున్నాం, నిరంతరంగా పరిపాలించేవారు ఆయన ఏదనుకుంటే జరిగేదని చెప్పి అనుకోవడం జరిగింది. అంతకి 10 రెట్లుగా యావత్ ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఆవిడ నిరంకుశంగా ఈ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. మరి సీమాంధ్ర ప్రాంతం నుంచి ఎంత ఉద్యమం చేపట్టాం, ఎంతమంది రోడ్ల మీదకి వచ్చాం, ఇన్ని రకాల ఉద్యమాలు చేపట్టాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల కోలు, రైలు కోలు, అలాగే నాలుగు నిర్మాణాలు, మరి నిరాదేశులు రైతు ధర్నాలు చెప్పుకుండా పోతే కొన్ని 100 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సభ్య కార్యాలు భుజాలు వేసుకుని మరి హైదరాబాద్ లో జరిగిన రీతిలో ఆ రోజున సమైక్య పేరుతోటి హైదరాబాద్ మహానగరంలో ఒక పెద్ద మీటింగ్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పెట్టడం జరిగింది. యావత్ సమైక్యవాదులంతా కూడా ఆ వరదల్లో వర్షాల్లో ఆ వాతావరణాన్ని లెక్క చేయకుండా కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆ రోజు హైదరాబాద్ నగరం చేరి ఆ యొక్క సభని మరి సమైక్యాంధ్ర కోసం నిర్వహించిన సభకి అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో నిరంకుశంగా ఆ రోజున వాళ్ళు కేంద్ర ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత ఇన్ని రకాల ఉద్యమాలు చేపట్టిన జీవోమని వేశారు. మనం ఎన్నో ఇబ్బందులు చెప్పాం, ఏది కూడా లెక్కలో తీసుకోలేదు. తర్వాత అదే పిల్లని ఏకపక్షంగా శాసనసభ పంపడం జరిగింది, ఇక్కడ తిరస్కరించడం జరిగింది, ఇక్కడ పార్లమెంట్ తిరస్కరించడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి మరి ఆయన మళ్ళీ రాష్ట్రపతి ద్వారా మళ్ళీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఎంతో నిరంకుశంగా మన ఆంధ్ర ప్రాంతం మొత్తం సీమాంధ్ర ప్రాంతం ఎంపీల్ని సస్పెండ్ చేసి మూసుమనే ఓటుతోటి ఈ రోజున ఆ బిల్లుని పాస్ చేయడం జరిగింది. మరి యొక్క నిరంకుశ పాలనకి తోడుగా మరి బీజేపీ వాళ్ళు కూడా ఎంతో ప్రోత్సాహంతో నిన్న కనీసం బయట ఒకళ్ళొక మాట చెప్తారు. సీమాంధ్ర ప్రాంత బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు గారు కలనీళ్ళు పెట్టుకుని మరి మాట్లాడాడు ఆయన. కానీ వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళలోనే ఉన్నటువంటి వేరే వర్గం వారు ఇదంతా కూడా ఆ సుష్మా స్వరాజ్ ఈ సోనియా గాంధీకి తోడయి రాష్ట్ర విభజనకి సై అని ఈ రాష్ట్ర విభజన జరిగింది. ఆవిడ ఆ సమ్మతి అని చెప్పడం జరిగింది. మరి వాళ్ళ శక్తి లేకుండా రాష్ట్రాన్ని విభజించడానికి మొగ్గు చూపారు తప్ప ఎక్కడ కల్పించడానికి ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. ప్రజలారా మరి భవిష్యత్తులో మనకు జరిగే ఇబ్బందుల్ని మేమందరం కూడా కొన్ని 100 సార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతులకు కానీ విద్యార్థులకు కానీ, అలాగే మరి మనకి హైదరాబాద్ నగరంతో ముడిపడినటువంటి విషయాలు కానీ, ఆదాయాలు రాబడి విషయాలు కానీ మనం అటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా ఖాతరు చేయకుండా మరి బిల్లులో మనం చెప్పినటువంటి కనీసం ఇలాగైనా చేయండి చెప్పినటువంటి కారణాలు ఏది కూడా ఖాతరు చేయకుండా అది బిల్లు పాస్ చేయడం జరిగింది. రేపటి రోజుల్లో ఇవాళ ఏదో గడిచిపోతుంది బాగుందనుకుంటాం, రేపు 2 సంవత్సరం పోయాక ఆనగత కట్టకపోతే కనుక పోలవరం మరి పంటలకు పండుతాయి, నీరు ఎక్కడి నుంచి వస్తుంది గమనించండి. 2వ పంటకు కూడా నీళ్లు మనకి వంతుల వారీగా ఇచ్చే రోజులు ముందు ఉన్నాయి. మొదటి పంటకి వర్షం పడకపోతే నీళ్లు ఆ నీళ్లు కూడా రావు, రైతులకి చేమముట్టట్టు లేదు, పిల్లలు బయటకు వస్తారు వారి యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని. మరి అక్కడంతా కూడా మన పాలకులు మేమేదో ఐటీ స్థాపించాం, హైదరాబాద్ లో ఫ్లేవర్లు కట్టాం, హైదరాబాద్ వచ్చేసాం, హైదరాబాద్ ఇచ్చేసాం చెప్పారు. మంచిది కారణం. కాకపోతే ఇప్పుడు ఇడిపోయిన తర్వాత హైదరాబాద్ లో వచ్చి ఇచ్చేసిన అంత హైదరాబాద్ పోయిన తర్వాత సీమాంధ్ర వాళ్ళు చెప్పి చదువుకోవాలా? మన ప్రాంత పిల్లలు చదువుకుని ఏం చేయాలి? ప్రతి పాలకుడు కూడా
ఇచ్చింది తప్ప ఈ సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులు కట్టి కొన్ని ఐటీ పరిశ్రమలు స్థాపించి కొన్ని ఫ్యాబిసిటీలు పెట్టి కొంత ఆ యొక్క మన రసాయనిక పరిశ్రమలు కానీ అలాగే మన మందులకు సంబంధించిన పరిశ్రమలు ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ నగరంతో ముడిపెట్టారు కానీ ఇక్కడ ఎవరో కూడా పరిశ్రమలు స్థాపించిన పాపాన పోలేదు. ఔషధ పరిశ్రమలు ప్రపంచంలోనే ఈ రోజున 2వ స్థానంలో 3వ స్థానంలో ఔషధ పరిశ్రమ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది. మరి ఈ యొక్క విభజనకి ఈ యొక్క ఎన్ని ఇబ్బందులకి అలాగే పిల్లల చదువులకి కొన్ని వందల యూనివర్సిటీలు కేంద్ర స్థాపిత యూనివర్సిటీలు కానీ కేంద్రంలో స్థాపించినటువంటి అనేక పరిశ్రమలు కానీ కూడా హైదరాబాద్ నగరంలో ముడిపడి ఉన్నాయి కానీ ఎక్కడ సీమాంధ్ర లేవు. 100% పరిశ్రమలు కానీ అన్ని కూడా హైదరాబాద్ నగరంలోనే మా నాయకులు స్థాపించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర విభజనకి కలిసి రండి, మేమందరం కూడా రాజీనామాలు చేస్తాం, మీరు కూడా కలిసి రాజీనామాలు చేసి మనం వెళ్తూ ఉందని చెప్తే ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఇటు కాంగ్రెస్ కానీ వేరే పార్టీ కూడా ఎవరు కలిసి రాకుండా ఈ రాష్ట్రాన్ని విభజించాక ముగ్గు చూపేది తప్ప విభజన అడ్డుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. మరి ఇక్కడ అక్కడ పండుగ చేసుకుంటారు, మెడల్ చేస్తున్నారు, ఇక్కడ సమైక్యాంధ్ర అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అందరూ కలిసి సమైక్యంగా ఉంటేనే సమైక్య రాష్ట్రం తప్ప ఇలా 2 కలిసి 2 రకాలుగా విభజించడానికి ఇది సమైక్య రాష్ట్రం కాదు. మనందరం కూడా ఈ సమైక్య రాష్ట్రం కోసం పాటుపడే వారికి ఎవరికైనా సరే మద్దతు పొందుతారు. మనందరూ స్థితిగతులు మార్చే పార్టీకి మనందరూ మద్దతు పొందుతారు. రాబోయే ఎన్నికల్లో ఈ సమైక్యాంధ్ర సాధనకి సమైక్యాంధ్ర కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర నేత సమైక్యాంధ్ర కోసం ఎన్ని రకాల ఉద్యమాలు చేపట్టి ఎంత రకాలు చేపట్టారో తెలుసు. భవిష్యత్తులో జరిగే సాధారణ ఎన్నికల్లో కనుక ఆయన్ని గెలిపించుకుని రాష్ట్ర సమైక్యం కోసం ప్రయత్నం చేస్తారు. రాజశేఖర్ గారు కళ్ళకన్నా సమానమైన సృష్టించుకున్నారు. వీరందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క విభజనని అడ్డుకునే పార్టీకి సపోర్ట్ చేసి ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించడానికి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలి. దానికి సపోర్ట్ చేసిన ప్రతి పార్టీని మనం ఎవరైనా చేసి మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పార్టీకి మనం అందరూ కూడా మద్దతు తెలుపుకుని ముందుకు సాగి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పాటుపడే వారికి మనందరూ మద్దతు తెలుపుతారు. రాష్ట్రంలో చేయండి కానీ న్యాయం చేయండి అంటున్నారు కానీ ఎక్కడ న్యాయం ఏమీ తెలియట్లేదు. కాబట్టి రాష్ట్ర విభజన జరగకుండా సమైక్యాంధ్ర భుజాలేసుకున్న వారికి మనందరూ సపోర్ట్ చేస్తారు. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర.